మరో బ్రేకింగ్ న్యూస్. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పరిసర ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. మొదటిసారి 3 గంటల 40 నిమిషాలకు భూమి కంపించింది. తర్వాత మరోసారి 4 గంటల 3 నిమిషాలకు మరోసారి భూమి కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు. 3 సెకన్ల పాటు భూమి కంపించినట్లు సమాచారం. శ్రీకాకుళం జిల్లాలో భూకంపానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి, భూకంపం ఎన్ని సెకండ్ల పాటు వచ్చింది, అసలు అక్కడ ఏ విధంగా ఉంది సిచ్యువేషన్? ప్రస్తున్న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో అర్ధరాత్రి దాటిన తర్వాత స్వల్పంగా భూకంపం వచ్చినట్లు కూడా తెలిసింది. ఇది కొన్ని సెకండ్ల పాటు కంపం వచ్చినట్టు తెలిసింది. ఒకసారిగా ఆ సమయంలో ఏం జరుగుతుందనేది కొంతగా జనాలు అయితే భయాందోళనకు గురయ్యారు. కొన్ని సెకండ్ల పాటు వచ్చి వెళ్ళిపోవడంతో చుట్టుపక్కల శబ్దాలు ఏంటనేసి బయటకు వచ్చేసరికి ఏమీ కనిపించలేదు. తర్వాత జనాలంతా కూడా ఇది భూకంపంలో ఉందని కూడా ఒక అంచనాకు వచ్చారు. అయితే ఇది కొన్ని సెకండ్ల పాటు వచ్చి వెళ్ళినట్టుగా తెలిసింది. మళ్ళీ అర్ధరాత్రి సమయంలో మూడు గంటల తర్వాత ఒకసారి వచ్చి మళ్ళీ ఉదయం 4 తర్వాత కూడా మరొకసారి కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించినట్టు తెలిసింది. అయితే ప్రస్తుతానికి దీనికి విషయం సంబంధించి వాతావరణ శాఖ అధికారులు అడిగి తెలుస్తుంటే ప్రస్తుతం దీనికి సంబంధించి పూర్తి డేటా రావాల్సి ఉంది. ఇది ఏ విధంగా సంభవించింది, ఇటువంటి కారణం ఏంటనే దానికి సంబంధించి పూర్తిగా పరిశోధన చేయాలి. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో సమాచారం వచ్చిన తర్వాత చెప్తామని కూడా వాతావరణ శాఖ అధికారులకు స్పష్టం చేస్తున్నారు. అయితే అర్ధరాత్రి వచ్చిన ఈ భూకంపం అయితే ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇప్పుడు గతంలో కూడా ఇటువంటి ప్రకంపనలు చూడలేదు. ఒక్కసారిగా శబ్దం వచ్చింది. మేము ఏదో బయట ఏదో జరుగుతుందనుకుని బయటకు వచ్చేసరికి ఏమీ కనిపించలేదు. ఇది భూకంపంగా తర్వాత అంచనా వచ్చినట్టు కూడా ప్రజలంతా కూడా స్థానికంగా ఉన్న ప్రజలంతా స్పష్టం చేస్తున్న పరిస్థితి. అయితే గతంలో ఎన్నడూ కూడా ఇలాంటి అనుభవాలు చూడలేదు. అందువల్ల ఏం జరుగుతుంది అనేది కూడా కొంత అందరూ గురి. అయితే స్వల్పంగా భూకంపం రావడంతో ఎక్కడ కూడా ఎటువంటి సంఘటనలు కానీ లేకపోతే ఏమైనా పగుళ్ళు రావడం కానీ లేకపోతే ఇల్లు వస్తువులు కానీ అటు ఇటు ఊగడం కానీ అలాంటివి ఏమీ జరగలేదు. చాలా తక్కువ మోతాదులో కూడా వచ్చినట్టు తెలిసింది. అయితే దీనికి సంబంధించి కూడా ప్రస్తుతానికైతే జిల్లాలో ఎక్కడ కూడా దీనికి సంబంధించి రెక్టార్ స్కేల్ మీద ఎంత వచ్చిందనే దానికి సంబంధించి కూడా చుట్టుపక్కల ప్రాంతాలు ఎక్కడ దానికి సంబంధించిన సమాచారం చెప్పే అవకాశం లేదు. విశాఖపట్నం లేకపోతే ఢిల్లీలో సమాచారం తెలియతుంది. కొద్దిసేపటి తర్వాత మేము వెల్లడిస్తామంటూ కూడా అధికారులు అయితే స్పష్టం చేశారు. ప్రశ్నలు. థ్యాంక్ యూ రాము.